ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడు కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ? ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధపడుతున్నారు కదూ? మీ చెవులు ధన్యమైనవి, ఆయన మాటలు వింటున్న మీ హృదయం ధన్యమైంది, మీ జీవితం ధన్యమైంది. ఈరోజు ఒక ధన్యకరమైన మాట మనం వినబోతూ ఉన్నాం. అందరం కూడా సిద్ధపడదాం యేసయ్య మాట వినడానికి. యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా యేసయ్య మనతో మాట్లాడబోతున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డ మాట్లాడుతున్న ప్రతి మాట మీ యొక్క స్నేహితులకు, మీ బంధువులకు, దుఃఖములో బాధలు ఉన్నటువంటి వారికి, ఖచ్చితంగా తప్పిపోయినటువంటి వారికి, ఎస్పెషల్లీ దేవుని రాజ్యంలో సంఘం నుంచి తప్పిపోయినటువంటి వారికి ఈ యొక్క వాక్యాన్ని పంపించండి. అద్భుతంగా దేవుడు మాట్లాడబోతున్నాడు. ఈ మాట నీ హృదయాన్ని సరిచేయబోతున్నది, నీ బ్రతుకును సరిచేయబోతున్నది. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. స్తోత్రము తండ్రి, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. మీ సన్నిధిలో నిలబెట్టమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. అద్భుతం చేయండి తండ్రి, ఆశ్చర్య కార్యం చేసి నడిపించండి తండ్రి, శక్తితో నింపండి ప్రభా. మీకు స్తోత్రం. గ్లోరీ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. మీ సమాధానం మాకు దొరుకునుగాక తండ్రి, మీ కృప మాకు దొరుకునుగాక తండ్రి. మీకు స్తోత్రం నాయన. మీరు అద్భుతం చేయమని, ఆశ్చర్యకార్యం చేసి నడిపించమని, శక్తితో నింపమని, మీ బలముతో నింపమని, మీ ప్రజలను ఓదార్చమని తండ్రి నాయన. మీ ప్రజలకు మీ శక్తిని దయచేయండి, మీ పరలోక వర్తమానం ఇచ్చి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను, వినండి. అందరూ బైబిల్ తీయండి. నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిన్నే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం కొలిమి అనే మాట చూస్తూ ఉన్నాం. ఈ కొలిమిని ఎందుకు వాడతారు అంటే, ఈ కొలిమిని ఇనుమును కరిగించడానికి, అంతేకాదు బంగారాన్ని కరిగించడానికి. ఇది ఒక కొలిమి. ఎక్కడెక్కడ నుంచో బొగ్గులు తీసుకొచ్చి దాన్ని ఆ యొక్క కొలిమిలో వేసి, దానికి నిప్పు వేసి, దాన్ని ఊది 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 పెద్దది చేసి చేస్తారు. అప్పటి వరకు నల్లగా ఉన్నటువంటి ఆ బొగ్గు కణం, ఆ బొగ్గు ముట్టుకుంటే మసి, ఒళ్ళంతా మసి అయిపోతుంది. ఎదుటి వాళ్ళని మసిపోస్తుంది, వాళ్ళని మారేడుగా చేసేస్తుంది. ఎదుటి వాళ్ళకి చూడగానే దేవుని బిడ్డ ఇష్టం లేకుండా పోతుంది. కానీ దాన్ని కొలిమిలో వేయగానే ఆ నిప్పు కణం బగ్గ మండి, అది ఒక ప్రత్యేకమైన కలర్లో అనేకులను ఆకర్షించేదిగా ఉంటుంది. అంతేకాదు దాని యొక్క రంగు మారిపోతుంది. దాని యొక్క శక్తి ఎట్లా ఉంటుందంటే ఎవరు పట్టుకోలేరు. అంతకుముందు అందరూ దాన్ని పట్టుకుంటారు, కానీ అది కొలిమిలోకి వచ్చిన తర్వాత దాని శక్తి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎవరు పట్టుకోలేరు, దాన్ని టచ్ కూడా చేయలేరు. సో అంత బగబగ మండుతుంటుంది. అంతేకాదు అది బంగారాన్ని కరిగించే శక్తివంతమైనది అవుతుంది. భయంకరమైనటువంటి శక్తివంతమైన ఇనుమును కరిగించేటువంటి శక్తివంతరాలు అవుతుంది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, అదొక ఇంధనం అవుతుంది. అదొక ఆహార పదార్థాన్ని సిద్ధపరిచేటువంటి ఒక అగ్ని జ్వాలగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ నిప్పు కణాలు అంటే ఒకనాటి బొగ్గులు కొలిమిలోకి వచ్చిన తర్వాత అవి శక్తివంతమైనవిగా మార్చబడతాయి. అంటే ఈ కొలిమి అనేది సంఘానికి, దేవుని సముఖానికి, దేవుని సాన్నిధ్యానికి సాదృశ్యంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డ, మనము బయట బొగ్గులుగా, ఒకప్పుడు నల్లని పాపపు ముసుగులు వేసుకున్నటువంటి వాళ్ళ జీవితాలుగా ఉన్నాయి. ఒకప్పుడు ప్రియ దేవుని బిడ్డ గురి లేకుండా, గమ్యం లేకుండా, ఒకప్పుడు ఎటు వెళ్తున్నామో తెలియకుండా, జీవితం విలువ తెలియకుండా బ్రతికినటువంటి వారు. కానీ సంఘములోకి వచ్చిన తర్వాత నీకొక విలువ, నీకొక శక్తి, నీకొక గురి, గమ్యం, నీకొక సామర్థ్యం దేవుడు కలుగ చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనం సంఘంలోకి వస్తామో, ఆయన వాక్యం మన తాకుతుందో, దేవుని వార్త మన తాకుతుందో, అప్పటి నుంచి మనలో ఒక నూతనమైనటువంటి ఒక మంట ఆరంభం అవుతుంది. నూతనమైన పరిశుద్ధతను గురించిన ఆకాంక్ష ఆరంభం అవుతుంది. పరిశుద్ధతను గురించినటువంటి తృష్ణ ఆరంభం అవుతుంది. అంతకుముందు మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, ఎక్కడెక్కడో తిరిగే వాళ్ళం, ఏమేమో చేసుకునేవాళ్ళం. యేసు ప్రభు లేకపోతే మన గతాన్ని తలుచుకుంటే అనిపిస్తుంది, నవ్వు వస్తుంది కొన్నిసార్లు. మేము కూడా ఇట్లా చేసాం, ఇట్లా మాట్లాడాం అని చెప్పేసి నవ్వు వస్తుంది కొన్నిసార్లు. ఇలా చేసాం, కొన్నిసార్లు బాధ వస్తుంది, అయ్యో ఎందుకు ఇలా చేసాం, దేవుడు చిన్నప్పుడు తెలుసుంటే ఎంత బాగుండేదో. మా డాడీ హరిగోమ్స్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తుండేవాళ్ళు, ఏంటో తెలుసా, బిడ్డ నీ వయసులో నాకు కానీ దేవుడు తెలుసుంటే నిజంగా నేను పెళ్లి చేసుకునేవాడిని కాదురా, లోకం తట్టు తిరిగేవాడిని కాదురా, నేను నిజంగా పెళ్లి చేసుకోకుండా దేవుని కోసం సజీవ యాగంగా బ్రతికేవాడిని.
సో నాకు అప్పుడు దేవుడు తెలియదు, నా విలువైన యవ్వన కాలం అంతా అయిపోయిన తర్వాత మ్యాక్సిమం నాకు 39-40 ఇయర్స్ వచ్చిందని తెలిసింది. సో నేను ఆ తర్వాత ఎక్కువ మరి దేవుళ్ళు అంతగా చేయలేదేమో అనిపిస్తుంది నాకు. చేశాను, కానీ ఆ బలం ఉన్నప్పుడు, ఆ శక్తి ఉన్నప్పుడు, ఆ జ్ఞానం ఉన్నప్పుడు, ఆ మెమరీ పవర్ ఉన్నప్పుడు, మరి దేవుడిచ్చినటువంటి ఆ యవ్వన బలం ఉన్నప్పుడు నేను కానీ దేవుడిని నమ్ముకొని ఉంటే అసలు ప్రపంచం మొత్తం చుట్టేసేవాడిని నేను అని చెప్తుంటాడు. సో ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు లేనందువలన, దేవుడు దొరకనందువలన బయట బొగ్గుగా పారవేయబడి తొక్కబడుతున్నాం తప్ప మనకు విలువ లేదు. కానీ దేవుని సముఖానికి వచ్చిన తర్వాత, దేవుని ఆత్మ మనల్ని తాకిన తర్వాత, ఆ అగ్ని మనలో ప్రారంభమైన తర్వాత ఎట్లుంటుందంటే తెలియకుండానే మన ముఖాలు ప్రకాశిస్తాయి. తెలియకుండానే మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డ ఒక అగ్ని ఆరంభం అవుతుంది, ఒక శక్తి ఆరంభం అవుతుంది, ఒక సామర్థ్యం ఆరంభం అవుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే కొలిమిలోకి వచ్చిన తర్వాత చిన్న కష్టం వచ్చినా, చిన్న మాట ఎవరన్నా, చిన్నది ఏదన్నా మరి మనస్పర్ధలు వచ్చినా వస్తాయి. ఒక 100 మంది ఉన్న చోట ఖచ్చితంగా వస్తాయి. మనకేంటి అపోస్తులకే వచ్చినాయి ఆ రోజున. అంత అగ్ని జ్వాలగా మండుతున్నటువంటి వాళ్ళకే కొన్నిసార్లు మనస్పర్ధలు వచ్చినాయి, కొన్నిసార్లు వారు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. అయితే ప్రియ దేవుని బిడ్డ, మరి పౌలు శీలకి అంతకుముందు పౌలు మార్కు అట్లా వెళ్ళేవాళ్ళు. సో వీళ్ళందరూ కూడా కొన్నిసార్లు మనస్పర్ధలు వచ్చి ఒకరు విడిచిపెట్టి ఇంకోటి తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవాడు. కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క కొన్ని పరిస్థితులు మనిషిగా కొన్ని అర్థం చేసుకోలేక కొన్ని మనస్పర్ధలు వచ్చాయి, విడిపోయారు వాళ్ళు. అయితే దేవునితో మండుతున్నటువంటి అగ్ని జ్వాలకు ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డ ప్రజలు ఎక్కడికెళ్ళినా ప్రకాశించారు, ఎక్కడికెళ్ళినా అద్భుతాలు చేస్తూనే ఉన్నారు, ఆశ్చర్యకాలు చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే మనుషుల మాటలు విని బయటికి వెళ్ళిపోతారు చూసారా, చిన్నదానికి పెద్దదానికి ప్రతి దానికి దాన్ని ఊహించుకొని దాన్ని ఏదేదో చేసుకొని బయటికి వెళ్ళిపోతారు చూసారా, వాళ్ళ జీవితాలు బొగ్గైపోతాయి. తిరిగి మరలా బొగ్గు కూడా కాదు, అసలు బూడిదైపోతాయి. కొంచెం అట్లా పక్కన పెట్టగానే అది బూడిదైపోయి గాలికి ఎగిరిపోతుంది. దాని బలం ఎట్టిపోద్దు, దాని యొక్క సౌందర్యం ఎట్టిపోద్దు, ఆ యొక్క ఎర్రని ఆకారం ఆ మెరుగెట్టిపోద్దు, మొత్తానికి అంతా కొలాప్స్ అయిపోతుంది. చివరికి బూడిదై గాలి చెడు కొట్టుకొని పోతుంది. దేవుని సముఖంలోప్పుడు నీకు ఎంత శక్తి ఉంటుందంటే ఇనుమును కరిగించే శక్తి. ఇది కానీ కొలిమిలో ఉంటే రాజ మకుటాలు అక్కడ సిద్ధపడతాయి. రాజును పట్టాభిషేకం చేసేటప్పుడు అతని తల మీద పెట్టేటువంటి ఆ కిరీటాలు ఎక్కడ సిద్ధమవుతాయి అంటే కొలిమిలోనే సిద్ధమవుతాయి. కొలిమిలో మండుతున్న అగ్ని జ్వాలలు ఆ కణములకు, ఆ యొక్క బొగ్గు కణాలు మండినప్పుడు దానికి ఎంత శక్తి వస్తుందంటే రాజు నియమించేటువంటి ఆ కిరీటాన్ని సిద్ధపరిచేటువంటి శక్తివంతంగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతేకాదు రాజు కత్తి పట్టి యుద్ధం చేస్తారు కదా, ఆ కత్తిని వాళ్ళు ఎక్కడ సిద్ధపరుస్తారంటే కొలిమిలోనే సిద్ధపరుస్తారు. ఆ కొలిమిలో ఇనప ముక్క తీసుకొని పోయి దాన్ని కరిగించి దాన్ని మూసలో పోసి దాన్ని సానబెట్టి తీసుకొచ్చి దాన్ని ముక్కుమల్ క్లాత్లో తెచ్చి వెల్వెట్ క్లాత్లో తెచ్చి ఆ యొక్క పట్టాభిషేక దినమున రాజుగారికి సమర్పిస్తారు. అంటే ఈ కొలిమి రాజ్యాన్ని కాపాడేటువంటి, రాజుకు ధైర్యం ఇచ్చేటువంటి, శత్రువును సంహరించేటువంటి కత్తిని తయారు చేసే శక్తివంతంగా ఉంటుంది. రాజ్య మకుటలు అక్కడ సిద్ధపడతాయి. అంతేకాదు ఆ కొలిమిలో రాజ్య ముద్రలు, రాజుకు ఒక ముద్ర ఇస్తారు. ఇప్పుడు మన గవర్నమెంట్ స్టాంప్ ఎట్లుందో అట్లనే రాజ ముద్రలు ఉంటాయి. కానీ ఆ ముద్రలు ఎక్కడ తయారవుతాయి అంటే ఈ కొలిమిలోనే తయారు చేయబడతాయి. కొలిమి మండుతున్నప్పుడు అగ్ని, ఆ యొక్క బొగ్గు కణాలు అగ్నితో కలిసి మండుతున్నప్పుడు ఆ కొలిమికి ఎంత శక్తి ఉంటుందంటే రాజు తలపై కిరీటాలు చేయగలిగే శక్తి ఉంటుంది, రాజు చేతులు ఉన్నటువంటి ఖడ్గాలు తయారు చేసే శక్తి ఉంటుంది, రాజ్యాన్ని ముందుకు నడిపించేటువంటి ఒక స్టాంపు తయారు చేసే శక్తి ఉంటుంది. సో ప్రియ దేవుని బిడ్డ, అంతేకాదు అదొక ఆహారమును సిద్ధపరిచేటువంటి ఒక శక్తి గలగా మార్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ ఇన్ని రకాలుగా. అంతేకాదు ఆ అగ్ని జ్వాల, ఆ అగ్ని ఏం చేస్తుంది తెలుసా, మరి సైనికుడి చేతిలో చీకట్లో చీల్చుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ఒక దివిటిగా, ఒక కాగడగా ఉంటుంది. చీకట్లో దారి చూపించేటువంటి ఒక కాగడగా మండుతుంటుంది అది కదా. అంత మాత్రమే కదా, అరణ్యాలు తగలబెట్టే శక్తివంతంగా మార్చబడిపోతుంది. సో ఇన్ని రకాలుగా సంఘము ఆత్మతో నింపబడి మండుతున్నప్పుడు, సంఘంలో ప్రజలందరూ ఆత్మ దాహం కలిగినటువంటి వారై మండుతున్నప్పుడు, సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆత్మ దాహము కలిగి ప్రార్థన చేసేటువంటి వాళ్ళు అయినప్పుడు ఆ సంఘం ఎట్లా తెలుసా, రాజులను సిద్ధపరుస్తుంది, రాజ్యాలు సుస్థిరపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డ ఖడ్గాలు తయారు చేస్తుంది, రాజముద్రలు తయారు చేస్తుంది. అంతేకాదు అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క దీపం వెలిగించడానికి, ఆ వెలుగును అక్కడ వెలిగించడానికి ప్రియ దేవుని బిడ్డ ఆ నూనెలో పోసి ఆ దీపాన్ని వెలిగించడానికి ఈ యొక్క కొలిమి పనికొస్తుంది.
సో ఈ విధంగా అన్ని రకాలుగా ఆ కొలిమి పనికొస్తుంది. ఎప్పుడంటే దేవుని యొక్క సముఖంలో ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆ కొలిమిలో మండుతూ ఉన్నప్పుడు దానిలోంచి వచ్చే సెగ, దానిలోంచి వచ్చే శక్తి రాజ్యం నడిపించేదిగా ఉంటుంది. సో ప్రియ దేవుని బిడ్డ, అనేక సార్లు కొలిమి చల్లారిపోతూ ఉంది మన జీవితంలో. కొలిమి చల్లారిపోయి జీవితం అంతా శాపగ్రస్తం అయిపోతాం. తిండికో, మత్తుకో, లోకానికో బానిస అయిపోయి సంఘములో మనం ఉన్నటువంటి మనం చల్లారిపోయినప్పుడు, మన తర్వాత ఇంకోళ్ళు చల్లారిపోతున్నారు, మనం బయటకు వచ్చినప్పుడు ఆ గ్యాప్ శక్తిహీనమైపోతూ ఉన్నది. అందుకే ప్రియ దేవుని బిడ్డ, లోకములో దేవుడికి ఇచ్చినటువంటి సన్నిధిలో, సముఖములో దేవుడికి ఇచ్చినటువంటి ఆ యొక్క దైవ సాన్నిధ్యంలో మండుతూ ప్రకాశిస్తూ దాహం గల వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మీరు చూడండి, సౌలు ఒక శక్తివంతమైనటువంటి ఒక కొలిమిగా ఉన్నాడు ఆరంభ దినాల్లో. కానీ ఎప్పుడైతే అతనికి రాజరికం వచ్చిందో, ఎప్పుడైతే అతనికి అన్ని అంగులు ఆర్భాటాలు వచ్చాయి, ఎప్పుడైతే అతనికి మరి రథములు, గుర్రములు, బంగారు మణులు, మాణిక్యాలు వచ్చాయో చల్లారిపోయాడు ఆయన. దేవుణ్ణి మర్చిపడి పూర్తిగా దేవుని కోసం బ్రతకాలని ఇచ్చపోయింది అతని జీవితంలో. నా రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, నా రాజ్యాన్ని ఎలా కట్టుకోవాలి, నా రాజ్యాన్ని ఎలా సుస్థిరపరచుకోవాలి, నా రాజ్యం నాది అంటూ మొదలుపెట్టాడు. దేవుడిచ్చిన రాజ్యం తనదిగా ఆపాదించుకున్నాడు. కాపాడుకోసిన ఆ వ్యక్తి దేవుని బిడ్డ కాపాడుకోకుండా విడిచిపెట్టాడు. మరి అదే దావీదు విషయానికి వస్తే, తన బ్రతికిన కాలమంతా మండుతూనే ఉన్నాడు, ప్రకాశిస్తూనే ఉన్నాడు. దేవునితో సంబంధాన్ని కోల్పోలేదు, దైవజనులతో సంబంధాన్ని కోల్పోలేదు. అతనికి ఎప్పుడు దైవజనులతో సంబంధం ఉండేది. శామ్యూయల్తోటి అనేక మంది దైవజనులతో సహవాసాన్ని కలిగి ఉండేటువంటి వాడు, నాతాను ప్రవక్తతోని, అంతేకాదు సాదోకుతోని, ఈ విధంగా రకరకాల ప్రజలతోటి అయినా మరి అనేక మంది ప్రవక్తలతోటి కలిసి బ్రతికేటువంటి వాడు, ఎప్పుడు కూడా మండుచున్న అగ్ని జ్వాలగా ఉండేటువంటి వాడు. అందుకే సౌలు కంటే కూడా దావీదుకి ఎక్కువ కష్టాలు వచ్చాయి. సౌలు కంటే ఎన్నో రెట్లు భయంకరమైనటువంటి తరుముకునే పరిస్థితులు వచ్చాయి, యుద్ధాలు, పోరాటాలు వచ్చాయి. అయినా సౌలుకి దేవుని బిడ్డ దేవుని సముఖం లేనందువలన అతను చల్లారిపోయాడు, దిక్కులేనుడుగా మార్చబడిపోయాడు, దైవ సాన్నిధ్యాన్ని కోల్పోయాడు. ఒకరోజు అతనికి కష్టం వచ్చినప్పుడు అతని యొక్క బంగారం, అతనుకున్న గుర్రములు, రథములు, అతనుకున్నటువంటి తెలివి, జ్ఞానం ఏది పనిచేయలేదు. అతను దేని మీద ఆధారపడ్డాడు, అది ఏది పనిచేయలేదు. కానీ దావీదుకు కష్టం వచ్చినప్పుడు, దావీదుకు శ్రమ వచ్చినప్పుడు, దావీదు ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో ఏడ్చుటకు శక్తి లేనంతగా భయంకరంగా ఏడ్చే పరిస్థితి వచ్చినప్పుడు, దేవుని బిడ్డ ఆ రోజున ఆయన దేవుని సముఖం మీద మండుతున్నాడు కాబట్టి దేవుడు సమాధానం ఇచ్చాడు. సాదోకును పిలిపించి అతని యొద్ద ఉన్నటువంటి ఆ యొక్క ప్రార్థన వస్త్రాన్ని వేసుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టేశాడు. ప్రార్థన చేయటం మొదలుపెట్టి, ప్రభువా నేను తరుముతాను, పట్టుకోగలను నా శత్రువుల్ని అని చెప్పినప్పుడు దేవుని బిడ్డ ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ఇమ్మీడియట్గా జవాబిచ్చాడు. ఎప్పుడు మోకరించినా, ఎప్పుడు అతను దేవాన్ని అడిగిన అతి సమీపంగా ఉండేటువంటి వాడు దేవుడు. కానీ సౌలుకు చాలా దూరం ఉన్నాడు దేవుడు. సౌలు పిలిచి దేవా ఏంటి, నా యుద్ధంకి వెళ్ళాలా, ఫిలిస్తీన్లు వచ్చేసారు, చుట్టుముట్టారు, నేను ఏం చేయాలి ప్రభువా, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి, మేము ఏమైపోతాం, మా ప్రజలేంటి అని ఎన్నిసార్లు అడిగినా సరే దేవుడు ఊరీము ద్వారా, తుమ్మీము ద్వారా కానీ, లేకపోతే ఆ యొక్క వస్త్రం వేసుకున్నా కానీ, ఏ ఫోదు ద్వారా కానీ ఎక్కడ కూడా ఆయనకి జవాబే రాలేదు. ఇద్దరు దేవుడు అభిషేకించిన వాళ్ళే, ఇద్దరు రాజులే, ఇద్దరిని ఒకే ప్రవక్త అభిషేకించాడు, ఇద్దరిని అభిషేకించమని చెప్పింది దేవుడే. కానీ ఇద్దరికి ఎంత డిఫరెన్స్. ఒకరు కొలిమిలో ఉన్నారు, ఇంకొకరు కొలిమికి వెలుపలకు వచ్చేసారు. ఒకరు దేవునితో బగబగ మండేటువంటి ఆ పరిస్థితులు ఉన్నారు, ఒక వ్యక్తి నులివెచ్చగా అయిపోయి బయటకు వచ్చేసాడు. సో దేవుడు ఎప్పుడు దగ్గరగా ఉన్నాడు. దావీదుతో చేయించలేని కార్యాలు లేవు. మరి సౌలును అభిషేకించినప్పటికీ సౌలుతో ఏమీ చేయించలేకపోయాడు దేవుడు. ఆయన దగ్గర విసుక్కోవడం తప్ప, ఆయన బట్టి బాధపడటం తప్ప, సౌలును బట్టి దుఃఖపడటం తప్ప సౌలు ద్వారా ఒక్క కార్యం కూడా చేయించలేదు. గొప్ప శక్తి కోసం అభిషేకించాడు. మరి శామ్యూయల్ అంటే ప్రవక్త చేత అభిషేకం చేయించాడు. అందరి ముందు ముద్దు పెట్టుకొని కదా, వారందరి ముందు సౌలును అభిషేకించాడు దేవుడు. పేరు పెట్టి చెప్పి మరీ అభిషేకించాడు. దావీదు పేరు పెట్టి మరీ చెప్పి అభిషేకించాడు. ఇద్దరిని దేవుడు రెండు కళ లాంటి వాళ్ళుగా అభిషేకించాడు. కానీ దేవుని బిడ్డ సౌలు ద్వారా ఒక్కటి కార్యం కూడా చేయించలేకపోయాడు దేవుడు. సౌలు ఎందుకంటే దూరంగా ఉన్నాడు, దేవుని సముఖానికి, ఆ కొలిమికి దూరంగా ఉన్నాడు. మరి దావీదు ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలలో కూడా ఆ కొలిమిలో దేవునితో ఉన్నాడు కాబట్టి దేవుడు అతనితో ఎన్నో కార్యాలు చేయించాడు, ఎన్నో యుద్ధాలు చేయించాడు, ఎన్నో అద్భుతాలు చేయించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అద్భుత కళాఖండాలు రాయించాడు. దేవుడు దగ్గరగా ఉండి అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే చెబుతాను దేవుని బిడ్డ, కష్టం వచ్చిందనో, శ్రమ వచ్చిందనో, బాధ వచ్చిందనో నీ జీవితంలో నీ దేవుని సన్నిధిని విడిచిపెట్టావంటే, సంఘాన్ని విడిచిపెట్టావంటే ఎవరు నష్టపోతారు అంటే ఖచ్చితంగా నువ్వు నీ ఇంటి వారే నష్టపోతారు.
దావీదు కుటుంబం, సౌలు కుటుంబం చూస్తే ఎవరు నష్టపోయారంటే సౌలు కుటుంబం అంతకంతకు దిగజారిపోయిందని బైబిల్ చెప్తా ఉంది. మరి దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లెను. దేవునిలో ఉన్నటువంటి అద్భుతం ఏంటి అంటే నువ్వు అంతకంతకు వర్ధిల్లుతావు, అంతకంతకు దీవించబడతావు, అంతకంతకు ఆశీర్వదించబడతావు, అంతకంతకు సమాధానం నింపబడతావు. ఇది దేవుని సముకున్నటువంటి గొప్ప ఆశీర్వాదం. సో కాబట్టి మనము దేవుడు అంటున్నాడు, నిన్ను కొలిమిలో ఉంచాను నేను. ఎందుకు అంటే నీవు శక్తివంతులు కావాలని. ఇబ్బంది కొలిమిలో వస్తాయి కొన్నిసార్లు, శ్రమల కొలిమి వస్తుంది కొన్నిసార్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు సిస్టర్ ఫోన్ చేశారు, సిస్టర్ నా కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు. ఒక పక్క నా భర్త నా కళ్ళ ముందే నాకు తెలిసిన ఒక అమ్మాయిని తీసుకొని తిరుగుతూ ఉంటాడు, ఇంటికి రాడు, ఎప్పుడు ఆ అమ్మాయితోనే ఉంటాడు, నా ఇంటి ముందు నుంచి బండి ఎక్కించుకొని వెళ్తూ ఉంటాడు. 2 పిల్లలు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది సిస్టర్. అంతేకాదు నా మీద ఒక్కటే అనుమానం, ఎప్పుడు నా మీద అనుమానం, తిరుగుతూ ఉంటాడు. నువ్వు గ్యారంటీ ఉన్నావని గ్యారంటీ ఏంటి అంటాడు. చచ్చిపోవాలనిపిస్తుంది సిస్టర్ నాకు. ఆయన తప్పు చేస్తా నన్ను అంటున్నాడు అని చెప్తే నేను చెప్పాను, చచ్చిపోవాలని ఎప్పుడు మాట అనబాకమ్మ. నువ్వు జీవితంలో చావుని ఎప్పుడు కూడా నువ్వు తలుచుకోవద్దు. చావు తెలుసుకునే దానికి బదులుగా జీవాధిపతిని తలుచుకో. ఎందుకంటే మన పితరులు వాళ్ళకు వచ్చిన కష్టాలు బట్టి చచ్చిపోవాలనుకుంటే ఈరోజు ఈ గ్రంథంలో అసలు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఈ గ్రంథంలో ఒక్క పరిశుద్ధుడు కూడా ఉండేవాడు కాదు. పరిశుద్ధులు ప్రతి ఒక్కరు కొలిమిలోంచి వచ్చినటువంటి వారే, కొలిమిగా మండినటువంటి వారు. యోసేపు మీద భయంకర నిందేశారు. కానీ యోసేపు ఆ రోజు చచ్చిపోయి ఉంటే ఒక గవర్నర్గా ఆయన చూసేవాళ్ళం మనం, ఒక రాజ్యాధిపత్యం చేసేవాళ్ళకు చూసేవాళ్ళమా? ఆ దేశాన్ని ఏలుబడి చేస్తూ వేలు చూపిస్తూ నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి అని చెప్పేటువంటి ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తిగా చూసేవాళ్ళమా? ఈరోజు ఏ వ్యక్తి ఏలుబెట్టిని చూపిస్తున్నాడో, ఏ వ్యక్తి నిన్ను ఈరోజు నువ్వు తప్పు చేసావంటున్నాడో ఆ వ్యక్తి నేను ఏలుబెట్టి ఆజ్ఞాపించి పరిపాలన చేసే రోజు వస్తుంది ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని కొలిమిలో ఉంటే, ఆయన సముఖంలో ఉంటే నీవు చావవు. నిన్ను దేవుడు ఏలుబడి చేసే వ్యక్తిగా చేస్తాడు. యోసేపుని అందరూ అవమానించి దుఃఖపరిచి నింద వేసి కొన్ని సంవత్సరాలు అతను వ్యభిచారాన్ని పిలిచారు. కొన్ని సంవత్సరాలు ద్రోహి అని పిలుచుంటారు ఆయన్ని. ఆ పిలుపులు వింటూ కూడా ఒక్కొక్కరు పిలుస్తూ ఉంటే, ఒక్కొక్కరు వెటకారంగా నవ్వుతూ ఉంటే, ఎగతాళి చేస్తూ ఉంటే, ఆ జైల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కటి విసిరేసుకుంటూ ఈ మాటలు నావి కాదు, ఎందుకంటే ఆ వ్యభిచారం చేసి నేను కాదు అని చెప్పేసి విసిరేసుకుంటూ వాటిని తొలగించుకుంటూ కాను మాత్రం సంతోషంగా వెళుతూ ఉన్నాడు. సో ప్రియ దేవుని బట్టి శక్తిని పొందుకుంటూ వెళుతూ ఉన్నాడు. అందువలన ఏ దేశమైతే అతను వేలుబెట్టి చూపించిందో, ఏ రాజైతే వేలుబెట్టి నువ్వు ద్రోహి అన్నాడో, ఏ పోతీఫర్ అయితే నువ్వు ద్రోహి అన్నాడో, ఏ సాక్షులైతే ద్రోహి అన్నాడు, వాళ్ళందరి ముందు వాళ్ళందరినీ చేయబెట్టి ఏలుబడి చేసేంత, ఆ చేతి వేలుతో ఆజ్ఞాపించి ఏలుబడి చేసేంత శక్తిమంతులుగా దేవుడు చేశాడు. నేను చెప్తాను, ఈ రోజున నీ మీద నింద, అవమానం, కష్టం, బాధ ఏది వచ్చినా సరే నువ్వు దేవుని సముఖంలో ఉండే వ్యక్తివైతే, దేవుని సాన్నిధ్యంలో ఉండే వ్యక్తివైతే నిశ్చయంగా నీ వైపు వేలు చూపించి వెటకారం నవ్వినటువంటి వాళ్ళని వేలు పెట్టి ఆజ్ఞాపించి నువ్వు వేలుబడి చేసే కాలం రాబోతున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆశీర్వాదాన్ని చూసి వాళ్ళందరూ నీ కాళ్ళమే పడే రోజు రాబోతూ ఉన్నది. దేవుడు అలా మలచబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకరం చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, చావు అనేది ఎప్పటికీ రానివ్వదు నీ జీవితంలో. నిన్ను దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే చచ్చిపోతున్న వారిని బ్రతికించబోతున్నాడు నీ ద్వారా. చావుకు దగ్గరైన వాళ్ళు విడిపించబోతున్నాడు నీ ద్వారా. దేవుడు తనలో ఉన్న జీవాన్ని నీలో ఊది అనేకులు జీవంగా మార్చబోతున్నాడు, అనేకులు జీవంతో నింపబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం జరగబోతుంది, ఆశ్చర్యకరం జరగబోతుంది. సమాధానంతో దేవుడు నింపబోతున్నాడు, అభిషేకంతో నింపబోతున్నాడు, ఆశ్రయంతో నింపబోతున్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, కొలిమిలో ఉండాలి. కొలిమిలో ఉంటే నువ్వెవరో తెలుసా, రాజ్యాలను కట్టే వ్యక్తిగా మారబోతూ ఉన్నావు. రాజ్య కిరీటాలు నీ ద్వారా దేవుడు మోసపోయబోతూ ఉన్నాడు. రాజ్యాలు నడిపించే ఖడ్గములు నీ ద్వారా తయారు చేయబోతున్నాడు. రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సైనికుడికి ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఆ డాళ్ళు నీ ద్వారా సిద్ధపరచబోతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ డాలు కొలిమిలో సిద్ధపడుతుంది, ఆ ఖడ్గం కొలిమిలో సిద్ధపరచబడుతుంది. మన జీవితంలో మనం నిజంగా దేవుళ్ళు అంటు కట్టబడుతున్నప్పుడు, మన కుటుంబం నిజంగా మండుతున్నటువంటి ఒక పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడిన ఒక ఇల్లుగా, ఒక కొలిమిగా ఉన్నట్లయితే మన ఇంటిలో రాజులు లేవబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కిరీటదారులు లేవబోతూ ఉన్నారు, ఖడ్గదారులు లేవబోతూ ఉన్నారు. విశ్వాసం పట్టుకొని ముందుకు సాగిపోయే ఆ డాళ్ళు పట్టుకునేటువంటి విశ్వాసపు డాళ్ళు పట్టుకునే వాళ్ళుగా మారబోతూ ఉన్నారు. విశ్వాస వీరులుగా దేవుడు మార్చబోతున్నాడు. నీ సంఘం నుంచి లేవబోతున్నారు, నీ కుటుంబం నుంచి లేవబోతున్నారు, నీ గర్భాన పుట్టినటువంటి వాళ్ళు ఏలుబడి చేసేలుగా మార్చబడబోతున్నారు. ప్రతి సమస్యకు సంఘాన్ని విడిచిపెడతారండి ఈ రోజులో. భయంకర సోచన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏ కష్టం వచ్చే సంఘమే పడతారు.
సంఘాలు ఇద్దరు డబ్బులు అప్పులు తీసుకుంటారు, వీళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు మానేస్తారు, వీళ్ళు మానేస్తారు. సంఘాలు ఇద్దరు బాగా క్లోజ్గా ఉంటారు, పాస్టర్కి తెలియకుండా కదా. ఇద్దరికి ఏదో సంథింగ్ గొడవ వస్తుంది, ఏదో కొన్ని విషయాల దగ్గర, అంత ఇద్దరు విడిపోతారు, ఇద్దరు చర్చికి రారు. వాళ్ళు వస్తే మేము రాం, వీళ్ళు వస్తే మేము రాం. సంఘం అంటే చిన్న పిల్లలు ఆడుకునే ఆట కాదు. నిన్ను బలపరిచేటువంటి ఒక కొలిమి, నిన్ను నిలబెట్టే ఒక కొలిమి, నిన్ను బ్రతికించే ఒక కొలిమి, నిన్ను ఒక ఆయుధంగా తయారు చేసే ఒక కొలిమి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు దాన్ని మానేసి బయటికి వెళ్ళావంటే నిశ్చయముగా చల్లబడిపోతావు. సాతాను పిలవకుండా వచ్చి కూర్చుంటాడు నీ ఇంటిలో, నీ తరాలను పాడు చేస్తాడు, నీ పిల్లల బ్రతుకులు పాడు చేస్తాడు. చల్లారిపోయిన ఇంటిలో కుక్కలు వస్తాయి, చల్లారిపోయిన ఇంటిలో పంది కుక్కలు వస్తాయి, చల్లారిపోయిన ఇంటిలో అన్నీ వస్తాయి. మండుతున్న ఇంట్లో సింహం కూడా రాదు. అందుకే మీరు చూడండి, తప్పిపోయినటువంటి కొంతమంది అరణ్యాలు తప్పిపోయినటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అరణ్యం మధ్యలో మంటేసుకొని కూర్చొని ఉంటారు, మంటేసుకొని మంట దగ్గర పడుకుంటారు. సింహం కూడా డేర్ చేయదు అక్కడ రావడానికి. సింహానికి కూడా మంట చూస్తే అడవికి రాజు అయినా భయం రాదు. సో ప్రియ దేవుని బిడ్డ, గర్జించే సింహాలను సాతాను కూడా నీ ఇల్లు కొలిమిలాగా మండుతున్నప్పుడు, ప్రార్థనలో మండుతున్నప్పుడు, యథార్థతలో మండుతున్నప్పుడు, నమ్మకతలో మండుతున్నప్పుడు నిన్ను ఏ సాతాను తాకలేదు, ఏ సాతాను దూతని ఇంట్లో రాలేదు, ఏ దుర్మార్గుడు నీ యొక్క ఇంటిని నాశనం చేయలేడు, నీ పిల్లల భవిష్యత్తును నాశనం చేయలేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొలిమిలో నుంచి బయటికి వెళ్ళొద్దు. నాకు తెలుసు, సంఘంలో నుంచి అనవసరంగా బయటికి వెళ్ళేటువంటి వాళ్ళ జీవితాలు, ఒక్కరి జీవితాలు బాగాలేవు తెలుసా. కొన్ని వందల మందిని చూసాను నేను, కొన్ని వందల మంది ఎటకారం చేసుకుంటా, ఎగతాళి చేసుకుంటా, పగపగ నవ్వుకుంటా, సంఘాన్ని హేళన చేస్తా, సంఘాలు వచ్చే వాళ్ళని హేళన చేసుకుంటా, ప్రార్థన లేకుండా, విజ్ఞాపన లేకుండా, బలహీనల కోసం ప్రార్థన చేయకుండా, వాళ్ళ బలహీనత బట్టి నవ్వి నవ్వి ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు ఏమైపోయినా తెలుసా. ఈ రోజున దిక్కు లేకుండా కొట్టుబెట్టాడుతున్నాయి, పొట్టు ఎగిరిపోతూ ఉన్నాయి, అడ్రస్లను కొట్టుకొని పోతూ ఉన్నాయి. శరీరాశలకు, నేత్రాశకు వాళ్ళ పిల్లలు యవనస్తులు అప్పగించబడుతూ ఉన్నారు. ఒకప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఒకప్పుడు ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి పిల్లలు ఈ రోజును చూస్తే వాళ్ళు సాతాను దూతలుగా మార్చబడిపోయి ఉన్నారు. ఈరోజు చీకటి శక్తితో పట్టబడి ఉన్నారు, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఉన్నారు. వారు చేసిన పనులు దీవెనకరంగా లేక అన్ని మోతేసుకొని కూర్చుని ఉన్నారు. చెబుతున్న ఈ రోజున కొలిమిలోనికి రా. ఈ రోజున నీ కొలిమిలో నువ్వు మండుతున్నప్పుడు, సంఘంలో పరిశుద్ధాత్మ సంఘంలో మండుతున్నప్పుడు కష్టాలు ఒక రోజున ఖచ్చితంగా పటాపంచలు అయిపోతాయి. మన పితరులకు ఎన్ని కష్టాలు రాలేదు, నేను చెప్పాను కదా, యోసేపుకి ఎన్ని కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, ఎన్ని నిందలు వచ్చినాయి, ఒకరోజు అన్ని పటాపంచలు అయిపోయినాయి. ఏలుబడి వచ్చింది, రాజవస్త్రం వచ్చింది, రాజదండం వచ్చింది, దేశాన్ని ఏలేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. చెబుతున్నా, నీకు కూడా ఇవ్వబోతున్నాడు. కష్టాలు, శ్రమలు, బాధలు ఎక్కువ కాలం ఉండటానికి వీల్లేదు ఈ జీవితంలో. దేవుడు వాటిని మలుపు తిప్పబోతున్నాడు, దేవుడు వాటి నుంచి విడిపించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతూ ఉన్నాడు, నీ జీవితాన్ని విడుదల దయచేయబోతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని కొలిమిలో ఉండాలి, దేవుని కాపుదలలో ఉండాలి. అప్పుడు నీ ద్వారా దేవుడు రాజమగుటాలు చేపిస్తాడు, రాజ ఖడ్గాలు చేపిస్తాడు, విశ్వాసపు డాళ్లను చేపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, యుద్ధాయుధంగా దేవుడిని మార్చబోతున్నాడు, మరి యుద్ధాయుధంగా చేయబోతూ ఉన్నాడు. నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా నడిపించబోతూ ఉన్నాడు, ఆశ్చర్యకరం చేయబోతూ ఉన్నాడు. బలహీనమైన మనలో నుంచి ఒక బలమైనటువంటి జాతిని సృష్టించబోతున్నాడు. బలహీన మనలో నుంచి దేవుడు ఒక అద్భుతమైనటువంటి ప్రజలు దేవుడు తీసుకొని రాబోతున్నాడు. అందుకే మొట్టమొదటిసారి గుర్తుపెట్టుకో, సంఘము నీ బలం, సంఘము నీ జ్ఞానం, సంఘము నీ ఆయుధం, సంఘము నీ ఉంటున్నటువంటి ఒక పట్టణ ప్రాకారం, సంఘము అక్కడ మండుతున్నటువంటి అగ్ని జ్వాల, నేను శక్తివంతంగా నింపగలిగేటువంటి ఒక అద్భుతమైన జ్వాల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున అద్భుతమైన శక్తితో నువ్వు నింపబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు, ఆశ్చర్యంగా నిలబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు, దేవుడిని సమాధానంతో నింపాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు, నీ కుటుంబం, యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు ఆయన సేవిస్తాం, ఆయన ఆరాధిస్తాం, అదే మా బలం. యెహోషువకు బలం ఏంటి? మోషేకు చదువు ఉంది, మోషేకి సకల శాస్త్ర పండితుల జ్ఞానం ఉంది, సకల శాస్త్రాల పాండిత్యం ఉంది అతనికి కదా. మోషేకి యుద్ధ నైపుణ్యం ఉంది. మరి యెహోషువకి ఏముంది? యెహోషువకి రహస్యం ఏంటి? మోషే యొక్క స్థానాన్ని, అంత గొప్ప వీరుడి యొక్క స్థానాన్ని, సకల శాస్త్ర పండితులైనటువంటి ఆ వ్యక్తి స్థానాన్ని అక్షరముఖరు అన్నటువంటి యెహోషువ ఎలా నడిపిస్తాడు, ఎలా భర్తీ చేస్తాడు? గొప్ప యుద్ధ శూరుడు, యుద్ధములో నైపుణ్యం కలిగినటువంటి వాడు, ఆయనకున్నటువంటి, అతను విడిచిపెట్టినటువంటి ఆ గొప్ప స్థానాన్ని ఏ యుద్ధము స్వతహాగా చేయలేనటువంటి యెహోషువ ఎలా ఫుల్ఫిల్ చేస్తాడు దాన్ని? ఏ యుద్ధ నైపుణ్యం లేనటువంటి యెహోషువ ఎలా చేస్తాడు దాన్ని? ఎలా నడిపిస్తాడు? ప్రియ దేవుని బిడ్డ, ఎలా నడిపించాడు అంటే, మరి మోషేకి సకల శాస్త్ర పాండిత్యం ఉంటే
మోషేకి మరి శక్తి బలం ఉంటే యెహోషువకి దైవ సాన్నిధ్యం ఉంది. యెహోషువకి మహాజ్ఞానైనటువంటి దేవునితో సహవాసం ఉంది. యెహోషువకు తన ఇంటిలో కొలిమి ఉంది. యెహోషువకు ప్రతి దినము మోకరించి వేకున లేచి తనను సిద్ధపరుచుకునేటువంటి ఒక అద్భుతమైన కొలిమి ఉంది అతని ఇంటిలో. అందువల్లనే యెహోషువ మోషే స్థానానికి ఏమాత్రం తక్కువ కాకుండా, మోషే వాడు ఎంత బాగుంది, నువ్వేంటయ్యా ఎంత అసమర్థుడు అని ఎవ్వరూ అనకుండా, నువ్వేంటయ్యా ఎంత 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 చేతగనలాగా ఉన్నావు, మోషే ఎంత సమర్థవంతం నడిపించాడు, మాకు మోషే ఎంత అద్భుతంగా నడిపించాడు, నువ్వేంటయ్యా ఓడిపోయాం అనవసరంగా అని చెప్పేసి ఎవ్వరూ తిరుగుబాటు చేయలేదు. ఎవ్వరూ అతని దగ్గరికి వచ్చి మాట్లాడలేదు. ఒక్కరు కూడా వ్యతిరేకంగా నోరెత్తలేదు. అంతే, అంత సమర్థవంతంగా ఆ ప్రజలను తీసుకొని పోయి వాళ్ళకి చీట్లేసి వాళ్లకు రావాల్సినటువంటి ఆ యొక్క స్థలాలన్నిటిని ఇచ్చి, వాళ్ళకు రావాల్సినటువంటి సమస్తాన్ని ఇచ్చి ఆ తర్వాత నెమ్మదిగా ఆయన చనిపోయిన బైబిల్ చెప్తాం. నేను అనుకుంటున్నాను, ఇంత పెద్ద స్థానాన్ని ఎలా భర్తీ చేయాలి? మోషే లాంటి మహావీరుడు విడిచిపెట్టినటువంటి ఆ యొక్క నాయకత్వపు ఆ స్టేటస్ని ఏమీ చదువుకున్నటువంటి మట్టి తొక్కటం తప్ప, ఇటుకలు పేర్చడం తప్ప చేతకనటువంటి యెహోషువ ఎలా పూడ్చగలిగాడు? ఎలా ప్రజలను, ఆ ప్రజలు ఎటువంటి వాళ్ళు, సణుక్కొని గొణుక్కొని మోషేని సైతం వ్యతిరేకించినటువంటి వాళ్ళు, మోషేకి సైతం వ్యతిరేకం లేచినటువంటి వాళ్ళు ఎలా అంత పెద్ద స్థానాన్ని వ్యతిరేకత లేకుండా, నోరెత్తకుండా, ఎవరికి కూడా మరి అభద్రత రాకుండా, ఇన్సెక్యూర్ ఫీలింగ్ రాకుండా ఎట్లా పోషించాడు ఆయన? ఎలా నడిపించాడు ఆయన? ఏ విధంగా చేయగలిగాడు అంటే, కొలిమి ఉంది ఆయన ఇంటిలో. నేను నా ఇంటి వారు సేవించేటువంటి ఒక కొలిమి ఉంది నాకు. ఆయన ఇంటిలో ప్రతిరోజు మండుతున్నటువంటి ఒక కొలిమి ఉంది, ప్రార్థన కొలిమి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన ఇంటి వారందరూ కూర్చొని ఆ దేవుని జ్ఞానం అడిగి, ఆ దేవుని సన్నిధిలో నిలబడి ఆరాధించే శక్తివంతమైనటువంటి ఒక ఆయుధం ఉంది అతని ఇంటిలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ లోకలో కనబడే కత్తులో, కటార్లో, లోకలో కనబడే మిజైల్స్, రాకెట్స్ మన జీవితాన్ని కాపాడలేవు. మన డిఫెన్స్ అది కాదు, మన యొక్క సస్టైన్ అది కాదు, మన యొక్క జీవితపు ఆధారం అది కాదు. దేవుడే మన ఆధారం, దేవుడే మన ఆధారం. నువ్వు మండుచున్నటువంటి, నువ్వు ఉన్నటువంటి ఆ కొలిమే నీకు ఆధారం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, అతని జీవితం అంతా ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో ఫలభరితంగా, ఎంతో ఉత్సాహభరితంగా మార్చబడింది. సో ఆ విధంగా యెహోషువ తన యొక్క లీడర్షిప్ని కంటిన్యూ చేశాడు, కంప్లీట్ చేశాడు, సంపూర్తిగా కంప్లీట్ చేశాడు. మోషే మధ్యలో ఆగిపోయాడు, కానీ యెహోషువ మాత్రం కంప్లీట్గా చేసి ముగించి అతను మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. నా సక్సెస్కి కారణం ఒకటే, నా ఇంటిలో సేవించేటువంటి అవకాశం ఉంది, నా ఇంటిలో మండుతున్నటువంటి ఒక కొలిమి ఉంది, ప్రతిరోజు నేను నా కుటుంబంతో కలిసి ప్రార్థించేటువంటి ఒక కొలిమి ఉంది. కొలిమి ఉందా నీ ఇంట్లో? గొడవలు ఉన్నాయి, కొట్లాట్లు ఉన్నాయి, ఒకరినొకరు జుట్లు బిక్కిన అనుభవం ఉంది, అన్నదమ్ములకు మధ్యలో ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా, వీళ్ళని వాళ్ళు పట్టుకొని పీడ్చుకునే అనుభవం ఉంది. వాయ్, నీ ఇంటిలో పరిశుద్ధాత్మ కొలిమి లేదు, నీ ఇంటిలో ప్రార్థన కొలిమి లేదు, అందరూ కూర్చొని ఏక మనసుతో ప్రార్థన చేసే కొలిమి లేదు. అందువల్ల నీ ఇల్లు తగాదకు నిలయమైపోయింది, కొట్లాట నిలయమైపోయింది, అభద్రతకు నిలయమైపోయింది. సొంత ఇంటిలో కూడా సెక్యూర్గా ఉండలేకపోతున్నావు, సొంత ఇంటిలో కూడా నెమ్మదిగా ఉండలేకపోతున్నావు, సొంత ఇంటిలో కూడా సమాధానాన్ని పొందుకోలేకపోతున్నావు. ఎందుకంటే ఆ ఇంటిలో కొలిమి లేదు. ఖరీదైన ఫర్నిచర్ ఉండి ఉండవచ్చు, మరి లోకంలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి ఫర్నిచర్ ఉండి ఉండవచ్చు, బంగారం ఉండి ఉండవచ్చు కదా, విలువైన వస్త్రాలు ఉండి ఉండవచ్చు, విలువైనటువంటి గాడ్రేజ్ బీరువాలు అన్నెన్నో సామాన్లు ఉండి ఉండవచ్చు, దానిలో బెడ్స్ ఉండి ఉండవచ్చు. కానీ కొలిమి లేకపోతే నీ బెడ్ మీద, ఏదైతే ఖరీదైన బెడ్ ఉందో దాని మీద సాతాను కూర్చొని ఉంటాడు. నీకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. నీ ఇంట్లో ఎంత సమృద్ధిని ఆహారం ఉన్నా సరే దాన్ని తిని నువ్వు ఎప్పుడుగా సంతోషంగా ఉండలేవు. ఏడుస్తూనే తింటావు, కన్నీళ్ళు కాచుకుంటూనే తింటావు, కలుపుకుంటూ తింటూ ఉంటావు. కొంతమంది చెప్తుంటారు, ఎన్ని డబ్బులు వస్తాయి సిస్టర్ మా ఆయనకి, మా ఆయన చాలా పెద్ద జాబ్ చేస్తున్నాడు, చార్టెడ్ అకౌంటెంట్కి జాబ్ చేస్తున్నాడు, ఎన్ని డబ్బులు వస్తాయి ఆయనకి, ఒక సంవత్సరానికి పెద్ద పెద్ద కంపెనీలతో టైఅప్ అయి చేస్తాడు, ఎంతో మరి అద్భుతమైనటువంటి అనుభవం ఉంది, డబ్బులు వస్తాయి, ఎన్నో బంగారాలు వస్తాయి, ఎంతో ఉంది. కానీ ఇంట్లో మేము ఎప్పుడు సమాధానం కూర్చొని తినింది లేదు, సంతోషం ఉన్నది లేదు. రాత్రి 1 గంటకు వస్తాడు, ఉదయాన్నే 7 గంటలకు వెళ్ళిపోతాడు. డబ్బు డబ్బు డబ్బు, కంపెనీ అంటాడు, వస్తే కంప్యూటర్ చేత పట్టుకొని వస్తాడు, కూర్చొని కంప్యూటర్ చేసుకుంటూ ఉంటాడు, పిల్లలతో మాట్లాడు, మాతో మాట్లాడు. అసలు ఎంత టార్చర్ అంటే, ఆయన వచ్చాడంటే అందరం గజగజ వణికిపోతుంటాం. అదేమిటి, డబ్బు తెచ్చాను కదా, బండి కొంటే పిల్లల పేరు పెడతాడు, వస్తువులు కొంటే భార్య పేరు పెడతాడు, ఇల్లు కొంటే భార్య పేరు పెడతాడు, లేకపోతే ఎక్కడ ఏదన్నా కొంటే పిల్లల పేరు పెట్టేస్తాడు. కానీ పిల్లలకి ఆయనకి సంబంధం ఏమి ఉండదు.
భార్యకి ఆయనకి సంబంధమే ఉండదు. వస్తాడు, అలసిపోయి వస్తాడు, కూర్చుంటాడు. ఏం చేసావు, మీరు తిన్నారా, నేను తినేసి వచ్చారులే, మీరు పడుకోండి, నాకు కొంచెం పని ఉంది. వస్తే తలుపు తీయడానికి, ఆయన కొండి పెట్టడానికి. ఇదే ఇక వాళ్ళ మధ్యలో ఏ సంబంధాలు లేకుండా ఈ విధంగా బ్రతుకుతున్నారు. చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో సమాధానం రావాలంటే, నీ ఇంటిలో నువ్వు సంపాదించి నువ్వు తినడానికి ఒక అర్హురాగా మారాలి అంటే సమాధాన కొలిమి ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధినే కొలిమి ఉండాలి, దేవుని ఆరాధననే కొలిమి ఉండాలి. అప్పుడే నీ ఇంటిలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం సంపాదించే డబ్బులు కానీ మనకు సమాధానం ఇస్తే ఈ లోకంలో, ప్రపంచంలో ప్రియ దేవుని బిడ్డ డబ్బులంతా సమాధానంతో ఉంటారు కదా. కాదు, సమాధానం అక్కడి నుంచి కాదు. సమాధానం, సంతోషం అనేది, ఆనందం అనేది హృదయంలో దేవుడిచ్చేటువంటి అనుబంధంతో ఉంటుంది. దేవుడితో నీకు అనుబంధాన్ని బట్టి వస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన హృదయాలు మార్చుకుందాం, మన డెఫినేషన్లు మార్చుకుందాం. డబ్బే ఆశీర్వాదం అనేది మార్చుకుందాం. డబ్బు ఆశీర్వాదమే, కానీ అది దేవుడి దగ్గర నుంచి వస్తే ఆశీర్వాదం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది దేవుని సముఖంలో చూస్తే ఆశీర్వాదం. అదే నీ జీవితంలో ఆశీర్వాదం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మనమందరం కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందాలి. మన కుటుంబాలు శక్తివంతులుగా మారాలి, మన పిల్లలు శక్తివంతులుగా మారాలి, అద్భుతమైన వారిగా మారాలి, జ్ఞానవంతులుగా మారాలి, లోకాన్ని ఏలేటువంటి వారిగా మారాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సమాధానాన్ని తీసుకొని పోయేవారిగా మార్చబడాలి. అన్యాయంగా, అక్రమంగా పరిపాలించే వాళ్ళలాగా కాదు, సమాధానంగా పరిపాలించే వారిగా మారాలి. దేవుడు ఆ విధంగా మన పిల్లలను చేయాలి, మన కుటుంబాలు చేయాలి. ఎప్పుడు చేస్తాడు దేవుడు అంటే, మన ఇంటిలో కొలిమి ఉన్నప్పుడు. ప్రైజ్ లార్డ్, మన వ్యక్తిగత జీవితంలో కొలిమి ఉన్నప్పుడు. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు, అంటే నేను ఒక కొలిమిని కలిగి ఉన్నాను, నా ఇంటి వారితో కలిసి ఇంకొక కొలిమి ఉంది. మా సక్సెస్కి కారణం, ఇంత సమర్థవంతంగా ఈ బాధ్యత నెరవేర్చడానికి కారణం, మొదటి బాధ్యత ఉన్నప్పుడు భయం. అందుకే దేవుడు అంటున్నాడు యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో అంతా యెహోషువను బలపరుస్తూ ఉంటాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం నీ కనుల దగ్గర నుంచి బయటికి పోనివద్దు, దివారాత్రులు ధ్యానించు దాన్ని, నీవు సమర్థవంతంగా చేయగలవు, అప్పుడు నడుము కట్టుకో అని దేవుడు అతన్ని బలపరిచి చెబుతున్నాడు. ఎందుకంటే తీసుకోబోయేటువంటి కార్యం మామూలు కార్యం కాదు, లక్షలాది ప్రజలను ఏక మాటతో నడిపించగలిగేటువంటి కార్యం. ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకున్న కొన్ని లక్షల మంది చచ్చిపోతారు. యెహోషువ ఒక్క రాంగ్ డెసిషన్ తీసుకున్నా సరే అంతమంది రక్తపాతాలు పడిపోతారు, సైనికులు తలలు తెగిపోతాయి. అంత బృహత్తరమైన ఉన్నతమైనటువంటి పదవిలో, ఉన్నతమైనటువంటి ఆ గొప్ప డ్యూటీలో ఉన్నాడు యెహోషువ. ఎలా చేయగలడు మరి? అతనికి ఏ విధమైన జ్ఞానం ఉంటే చేయగలడు అంటే దైవిక జ్ఞానం. అందుకే రోజు ఆ కొలిమి దగ్గరికి వచ్చేవాడు, సేవించడానికి వచ్చేవాడు, ఆరాధించడానికి వచ్చేవాడు, దేవునితో కలిసి మాట్లాడడానికి వచ్చేవాడు. ఏ నిర్ణయం తీసుకోవాలో దేవుడిని అడిగి తీసుకునేటువంటి వాడు. అప్పుడే అతని జీవితం, అతని లీడర్షిప్ అద్భుతంగా జరిగింది, ఆశ్చర్యకరం జరిగింది. అతను శక్తివంతులుగా మార్చబడ్డాడు, అద్భుతం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో నా జీవితంలో అటువంటి అద్భుతం కావాలంటే నీకు నాకు ఆయన కొలిమి కావాలి. ప్రతిదినం ఆరాధించి స్తుతించేటువంటి ఆ కొలిమి కావాలి. ఒక్కరోజు కూడా మిస్ కావద్దు. వేకుని వెతికేటువంటి అనుభవం కావాలి, వేకుని దేవుని ముఖాన్ని చూసే అనుభవం మనకు కావాలి. అప్పుడే మనం ఆశీర్వాదకరంగా మార్చబడతాం. మనకి ఇవ్వబడిన బాధ్యతలు సమర్థవంతంగా నెరవేర్చుకుంటాం. సమర్థవంతంగా వాటిని మనం చేయగలుగుతాం, వాటిని సమర్థవంతంగా చేయగలుగుతాం, వాటిని సంపూర్తి చేయగలుగుతాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ఈ రోజున కొలిమిలో ఉందాం. కొలిమి బయటికి రావడం ప్రయత్నం చేయదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ సంఘంలో పడిపో, ప్రార్థన చేయి. నీ వ్యక్తిగత జీవితంలో దేవుని కాళ్ళ మీద పడిపో. కష్టాలు వచ్చిన దేవుణ్ణి నమ్ముకుంటే, శ్రమలు వచ్చిన దేవుణ్ణి నమ్ముకుంటే. ఎందుకు వచ్చిన ఈ కష్టాలు అంటే నీ జీవితాన్ని ఒక శక్తివంతమైన జీవితంగా మార్చడానికే. నిన్ను కొలిమిలో పెట్టి ఒక ఇనుమును కరిగించే శక్తివంతుడిగా మార్చడానికే. బంగారాన్ని షేప్ చేసేటువంటి, వాటిలో ఒక అద్భుతమైనటువంటి కళాఖండాలు సృష్టించేటువంటి, రాజ్యమకుటాలు సృష్టించేటువంటి శక్తివంతుడిగా మార్చడం కోసమే. కష్టాలు నాశనం చేయడానికి రాలేదు, శ్రమలు నాశనం చేయడానికి రాలేదు, నీ మీదకి వచ్చిన నిందలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు. ఆ నింద ద్వారా దేవుడు నిన్ను బగబగ మన్నించడానికి, శక్తివంతంగా చేయడానికి, లోకాన్ని శాసించే శక్తివంతులుగా మార్చడం కోసం ఈ కష్టాలు నీ జీవితంలో వచ్చాయి. ఈరోజు కష్టపడుతున్నావు, నీ ఒక రోజున సవాలుకర నిలబడబోతున్నావు. నిన్ను కష్టపెట్టిన వారు నీ పాదాల ముందు రాబోతున్నారు. ఆ కాలం అతి దగ్గరగా ఉంది సహోదరుడా, సహోదరి. ఆ కాలం అతి దగ్గరగా ఉంది. నీ కాళ్ళ ముందు దేవుడు పెట్టేసి ఉన్నాడు. అతి శీఘ్రంగా నువ్వు చూడబోతున్న రోజులని. కాబట్టి చావును పిలవకు, జీవాధిపతిని పిలువు. సంఘం నుంచి కొలిమి నుంచి దూరమై బూడిదైపోవాక సంఘంలోనే ఉండు. ఒకరోజు శక్తివంతమైన ఆయుధంగా నువ్వు మారబోతూ ఉన్నావు. నీ ద్వారా గొప్ప కార్యాలు ప్రభు చేయించబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు నీ ద్వారా అద్భుతాలు చేసే
సమయం అతి శీఘ్రంగా అతి త్వరగా రాబోతున్నది. నమ్ము, ఈ మాట రాసి పెట్టుకో. నేను కొలిమిలో ఉన్నాను, ఇబ్బంది కొలిమిలో ఉన్నాను, కానీ నేను ఎటువంటి శక్తి గల వ్యక్తిని అంటే ఆయుధాలు తయారు చేసే శక్తిని నేను. నా ప్రభు నన్ను రాజమకుటాలు చేయడానికి వాడుకోబోతూ ఉన్నాడు. నా ప్రభు అనేకులకు విశ్వాసాన్ని కలిగించే డాళ్లను నాలో సిద్ధపరచబోతూ ఉన్నాడు. కాబట్టి నేను కొలిమిలో మండుతున్నంతసేపు నన్ను ఏ దురాత్మ కానీ, ఏ చీకటి శక్తులు కానీ, నా కుటుంబాన్ని ఏ చీకటి శక్తులు కానీ, గర్జించే ఏ సింహాలు కానీ మమ్మల్ని తాకలేవు. లోకాన్ని ఉర్రు తొలగించేటువంటి పాప భూయిష్టమైన కార్యాలు ఏవి కూడా మమ్మల్ని తాకలేవు. మా పిల్లలు తాకలేవు. మా జీవితాలు ముట్టలేవు. మేము ఆయన కాపుదల్లో ఉన్నాం. మేము ఆయన సురక్షితమైన రెక్కల చాటున ఉన్నాం. అది గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. ఈ రోజున రాసి పెట్టుకో, ప్రార్థన చేయి. ప్రభువా, ఇప్పటివరకు నీ ప్రణాళికని అర్థం చేసుకోలేకపోయాను. ప్రభువా, ఇప్పటివరకు నా జీవితంలో చేసినటువంటి కొలిమి అనుభవాన్ని నేను గుర్తుపట్టలేకపోయాను. నన్ను సిద్ధపరుస్తున్న నాకు అర్థం కావట్లేదు ప్రభా. నన్ను సిద్ధపరుస్తున్నావు నాకు తెలుసుకోలేక అనేక సార్లు సనుక్కున్నాను, గొనుక్కున్నాను ప్రభా. అనేక సార్లు మూలిగాను ప్రభా. కానీ అర్థమైంది నా కొలిమి వెనుక, నా శ్రమ వెనుకున్నటువంటి గొప్ప ప్రణాళిక ఏంటనేది. బగ్గ మండుతున్న నా జీవితంలో నీకున్నటువంటి ప్రణాళిక ఏంటి ఇప్పుడు అర్థమైంది ప్రభా. నాకు నేను అర్థం చేసుకునే శక్తి నాకు దయచేయి. నువ్వు పంపుతున్నటువంటి ఆ యొక్క ఇబ్బందికరమైన కార్యాలు గుర్తుపట్టే కృప నాకు దయచేయి. అడుగుదాం ఈరోజు, జ్ఞానం అడుగుదాం, దేవుడిని శక్తిని అడుగుదాం, సామర్థ్యం అడుగుదాం. దేవుడు ఇవ్వబోతున్నాడు, ఆశ్చర్యంగా చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటూ అందరు తలలు వంచి కళ్ళు మూసుకొని అందరూ కూడా థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ వండర్ఫుల్ ఫాదర్. అందరూ కళ్ళు మూసుకొని ప్రభువుని ఆరాధించబోతూ ఉన్నాం. నోరు తెచ్చి ప్రభువుని అడగబోతున్నాం. నోరు తెరువు నాతో పాటు కలిసి. తండ్రి, మీకు స్తోత్రం. నా ఎడల నీకున్న తలంపులు, నేను ఒక సాధారణ వ్యక్తిగా చావటం నీకు ఇష్టం లేదు. తిని తాగి లోకంలో ఏదో 4 రోజులు బ్రతికి వెళ్ళిపోవడం నీకు ఇష్టం లేదు. అడ్రస్ లేని వ్యక్తిగా, జ్ఞాపకము ఉంచుకొని లేనటువంటి ఒక వ్యక్తిగా చనిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభా. నన్ను ఒక ఆయుధంగా చేయబోతున్నావు. జనరేషన్స్ గుర్తు పెట్టుకునేటువంటి తరములు గుర్తు పెట్టుకునే వ్యక్తిగా నా జీవితాన్ని మార్చబోతున్నావు. ఈ ఇబ్బందులన్నీ నీ చిత్తములో, నీ ప్రణాళికలు ఉన్నటువంటి గొప్ప కార్యాలే. నా జీవితంలో కలుగుతున్న ప్రతి శ్రమ నన్ను మలుచుచున్నటువంటి కొలిమియే. నా బ్రతుకులో వస్తున్న ప్రతి శ్రమ, ప్రతి కన్నీటి బొట్టు ప్రభు అనేకుల కన్నీరు తొడవటానికి, అనేకుల రోదనను తీసివేయడానికి, అనేకులు ధైర్యపరచడానికి, అనేకులు నిలబెట్టడానికి ప్రభువా నన్ను ఎన్నుకున్నావని నమ్ముతున్నాను తండ్రి. నీ కొరకు శ్రమపడే ఒక అనుభవం, నీ కొరకు నిలబడే ఒక అనుభవం ప్రభువా, నీ కొరకు నాయన నిలబడే ఒక అద్భుతమైనటువంటి కార్యం నా జీవితంలో ఇచ్చినందుకు నీకు స్తోత్రము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ తల్లి, నీ కన్నిటిని యేసయ్య చూస్తూ ఉన్నాడు. దివారాతులు కాల్సిన కన్నిటిని యేసు ప్రభు చూస్తున్నారు. సహోదరుడా, నీ ఓటమిని యేసయ్య చూస్తూ ఉన్నాడు. కృంగిపోయి తల పైకి ఎత్తలేక గాఢంధకారంలో కూర్చొని విలపిస్తున్న నీ మూగ వేదన యేసుకు అర్థమవుతుంది. గాయపడ్డ సహోదరి, నీ గాయం యేసయ్యకు తెలుసు. నీ గాయపు నొప్పి ఎంతో, ఆ మూగ వేదన ఎంతో, ఆ లోతెంతో యేసుకు తెలుసు. ఆయనని విడిపించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ఈ కష్టాలు, రగులుతున్నటువంటి కష్టాల కొలిమి ఒకరోజు నేను శక్తివంతమైన ఆయుధంగా చేసి మరి నిలపబోతూ ఉన్నది. శక్తివంతమైన వ్యక్తిగా మార్చి నేను నిలబెట్టబోతూ ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, ఎంతమంది దుఃఖములు ఉన్నారు, బాధలో ఉన్నారు. మీ చిత్తం అర్థం కాక ప్రభా, సాతాను కొట్టే దెబ్బలు అర్థం కాక ప్రభా, ఎంతమంది ప్రభువా ఈ రోజున తండ్రి నాయన దిక్కులేని వారిగా ఉన్నారు. తను ఎంతమంది ప్రభా తండ్రి నాయన మీరు మలుస్తున్నప్పుడు ఆ మలిచే విధానం అర్థం కాక ప్రభా ఎంతమంది ఉన్నారో ప్రభా, వారందరూ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. ఈరోజు నాయన మీరు అద్భుతం చేశారు నమ్ముచున్నాం, ఆశ్చర్య కార్యం చేశారు నమ్ముచున్నాం. మీరే కృప చొప్పున నడిపించి బలపరిస్తే పచ్చమని సహాయం చేయమని, మీరు ఆదరించి అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధిక దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక, గొప్ప సమాధానం మిమ్మల్ని సమకూర్చి గొప్ప యోధులుగా మార్చునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా
హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు